హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా రివ్యూస్. ఈ రోజు కార్తీక్ దీపం సీరియల్ ఏం జరిగింది ఈ వీడియోలు చూసేద్దామా. కాంచన దీప ప్రాణాల గురించి తెలుసుకొని ఏమంది, అసలు జ్యోత్స్న ఆరికని కలిసి డాక్టర్ గారిని కలిసి డాక్టర్ నిజం చెప్పిందా, లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. అయితే కాంచనకి పారిజాతం ద్వారా దీప ఎలా చేసుకోబోతుందని తెలియడంతో కాంచన చాలా కోపంగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ డిస్కషన్ చేస్తుండగా ఈలోపు దశరథ శివనారాయణ కూడా రావడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా మీరు ఆలోచిస్తున్నారంటే డాక్టర్ ఒకటే అడిగారు, తల్లి ప్రాణమా బిడ్డ ప్రాణమా అంటే మీరు ఏం చెప్తారో చెప్పండి, దేనికి ఓటేస్తారు చెప్పండి అనేసి కార్తీక్ అందరినీ ప్రశ్నించడం జరుగుతుంది. అందరూ దాంతో షాక్ అవడం జరుగుతుంది. తల్లి ప్రాణమా బిడ్డ ప్రాణం అంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దీప తల్లి గురించి అనుకోవట్లేదు, ఈ దీప గురించి అనుకుంటున్నారు అన్నమాట. ఈ విధంగా కార్తీక్ తెలివిగా అక్కడ ప్రశ్న వేయడం జరిగింది. అక్కడ తల్లి అంటే సుమిత్ర గారు, బిడ్డ అంటే దీప కడుపులో బిడ్డ. ఈ విధంగా కార్తీక్ చెప్పాడు. కానీ ఇక్కడ ఎందుకంటే తెలుగు వర్డ్స్లో చాలా మీనింగ్ ఉంటుంది, అది పట్టుకునే వాళ్ళకే తెలుస్తుంది అనేసి అయితే ఈ విధంగా చెప్పడంతో అందరూ బాధపడుతూ ఉంటారు. ఈ దీపకి అసలు ఎందుకు ఇలా చేస్తుందో అసలు అర్థం కావట్లేదు అనేసి అనసూయ కూడా బాధపడుతుంది. ఈ దీపకి తల్లిదండ్రులు ఉంటే బాగుంది అనుకున్నాను, కానీ అసలు తల్లిదండ్రులు ఉంటే ఈ విధంగా తెలిసి బాధపడతారు, ఎందుకు దీపకి అసలు తల్లిదండ్రులు లేకపోవడమే మంచిదిలే అనేసి చాలా మాట్లాడేస్తుంది. అసలు ఒక తల్లి బాధ మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అసలు దీప కోరుండి కావాలని చేస్తుందా ఏంటా, మీరు ఎందుకు ఇలా అంటున్నారనేసి కార్తీక్ ప్రశ్నిస్తాడనమాట. అయితే దీప అయితే చాలా బాధపడుతుంది, ఏమన్నాడు ఏం తెలియట్లేదు కాబట్టి, ఏం చెప్పాలో కూడా తెలియదు కాబట్టి. ఇంకా శివనారాయణ అంటాడు, ఎంత దెబ్బ అయినా పర్వాలేదు తల్లి బిడ్డని ఇద్దరిని కాపాడుకుందామని చెప్తే అప్పుడు దశరథ్ అంటాడు, నాన్న కొన్ని విషయాల్లో కొన్ని డబ్బులతో పని అయ్యేవి కాదు అనేసి చెప్పడం జరుగుతుంది. సరే ఏదేమైనా అన్నయ్య మీరు వీలైన దీపని దశరథ్ చేతిలో పెట్టి అన్నయ్య మీరు నలుగురు వెళ్తున్నారు, వచ్చేటప్పుడు ఎందరు వస్తారో ఆ దేవుడికి తెలుస్తుంది, కానీ నలుగురు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ రోజు నాకు పెళ్లి చేసి మీ కూతురి కింద నాకు అప్పచెప్పారు, ఇప్పుడు నా కోడల్ని మీకు అప్పచెపుతాను, మీ కూతురిని తీసుకుని వెళ్ళి చక్కగా మంచి జరగాలని వస్తారని అనుకుంటున్నాను అని కాంచన చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ దీప ఆశీర్వదించమని అడుగుతుంది. దీప ఆశీర్వదించమని అడిగితే ఏమైనా ఆశీర్వదిస్తాను, అసలు మనసే లేని దీనికి ఏమో ఆశీర్వదిస్తాను, ఇద్దరు చల్లగా రండి అనేసి ఇంకా అంటే ఈ దీప కాంచనల మధ్య చాలా ఎమోషనల్ సీన్ అయితే ఈ ఎపిసోడ్లో జరగడం జరుగుతుంది. అయితే ఇదిలా ఉండగా జో ఆరిక దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మా అమ్మకి ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఇంతకీ బోన్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఇంజెక్షన్ లాంటిది కాదు కదా, అది ఎలా ఇప్పుడు ఏం చేస్తారు, నేను నిజమైన బిడ్డను, నా మ్యాచింగ్ అయిపోయాయి, అయితే ఇంకా అవును నిజం తెలియనంత వరకు అందరూ అలానే అనుకుంటా అనేసి చాలా వెటకారంగా ఇంకా డాక్టర్ ఆరిక అయితే జోకి భయపడకుండా కళ్ళల్లోకి చూసి ధైర్యంగా నిజంగా చెప్పినట్లే అన్నీ చెప్పేస్తూ ఉంటుంది, మామూలుగా చెప్పేస్తుంది. ఇంకా జో డాక్టర్ని వదలకుండా, జో ప్రెగ్నెంట్ లేడీస్ మా అమ్మగారికి బోన్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇవ్వడానికి అవుతుందా అంటే అప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతుంది. అయినా జో డాక్టర్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్రశ్నిస్తే చాలా సీరియస్గా అడుగుతుంది అనమాట, డాక్టర్ గారు ప్రెగ్నెంట్ లేడీస్ ఇవ్వడానికి అవుతుందంటే అప్పుడు డాక్టరు మీరు ప్రెగ్నెంటా అని అడుగుతుందనమాట చాలా వెటకారంగా. దీంతో జోక్ అయితే చాలా మండిపోతుందన్నమాట. ఇంకా ఆరికైతే ఇవన్నీ మీ నాన్నగారికి తెలుసు, ఏంటి ఎలాగనేది అన్నీ మీ నాన్నగారిని అడగండి అనేసి ఇంకా జోకి ఆరిగా చెప్పేయడం జరుగుతుంది. అది అక్కడికి జరిగిపోతుంది అనమాట. ఇంకా జో అయితే చాలా సిరాకు పడిపోతుంది, వీళ్ళందరూ ఎవరో మైండ్ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, ఎవరు ఆడుకుంటున్నారు ఏంటి అనేది నేను పూర్తిగా తెలుసుకుంటాను, ఇలా కాదనేసి ఇంకా జో అనుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా ఈరోజు జోకి ఆరికకి సంభాషణ జరగడం జరిగింది. అలాగే ఇక్కడ దశరథ ఇంకా కార్తీక్ దీప బయటకు వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి బయటకు వెళ్తుంటారు. అయితే దశరథ అయితే చాలా బాధపడతాడు, ఏంటి కార్తీక్ ఇలా జరుగుతుంది ఏంటి అసలు అని అంటే, బాధపడకు మామయ్య, ఒకప్పుడు దీప నేను పెళ్లి చేసుకునేటప్పుడు మీరందరూ చాలా బాధపడ్డారు, కానీ ఇప్పుడు మీకు నిజం తెలిసాక హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, అలాగే ఇది కూడా అత్తయ్యకి బాగుపడినాయి అంటే ఆపరేషన్ అయిపోయినండి, సుమిత్రతో బాగుపడితే తర్వాత నిజం తెలిస్తే ఓ దీనివల్ల ఇలా జరిగింది, సరేలే మనం దీనికోసమే కదా అనేసి వాళ్ళు ఆనందించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు ఇప్పుడు దాని గురించి మర్చిపోండి, అత్తయ్య ఆపరేషన్ గురించే మనం ఆలోచిద్దాం, ఇది సక్సెస్ చక్కగా అయిపోతే ఇంకా అంతే చాలు అనేసి కార్తీక్ దశరథకి వాదార్పు చేస్తాడు, నచ్చ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే జరిగింది. ఇంకా కాంచన అయితే చాలా కోపంగా దెబ్బ అయితే ఉంది, నేను కోరుకున్నది నా ఆశలని ఇలానే ఏదీ దక్కట్లేదు అనేసి చాలా బాధపడుతుంది. అక్కడ ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదండి, తన వారసురాలు ఎవరో ఒకరు వస్తే ఆ బిడ్డలతో ఆడుకోవాలని ఏ నాన్నమ్మకి తాతయ్యకి అమ్మమ్మకైనా ఎవరికైనా ఉంటుంది కాబట్టి అదేవిధంగా కాంచన గారు ఇక్కడ ఫీల్ అవడం జరుగుతుంది. కానీ ఒకేసారి అలా అని చెప్పేసరికి చాలా బాధని తట్టుకోలేకపోయింది ఇక్కడ ఈ ఎపిసోడ్లో అయితే కాంచన గారు.
ఒక్కొక్కరు అయితే ఇంకా నటనలో చెప్పనవసరం లేదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంటు. ఈ విధంగా ఈ ఎపిసోడ్ అయితే జరగడం సాగింది. ఈ వీడియో కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు తల్లి బిడ్డ బతకాలని, అలాగే సుమిత్ర గారు బతకాలని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.